రైట్. ఇంకా యూరియా ఖర్చులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రంగాచారి కూడా అందిస్తారు. రంగాచారి చెప్పండి. సురేష్, 2 నెలలుగా ఇది యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు హుస్నాబాద్ నుంచి మొదలుకొని అటు సంగారెడ్డి వరకు రైతులు ప్రతిరోజు ఏదో ఒక చోట, ముఖ్యంగా ఒక 4-5 ప్రాంతాల్లోనైతే ప్రతిరోజు కూడా రైతులంతా ఉదయం 5 గంటలకు క్యూ లైన్లలోకి వచ్చి యూరియా కోసం నిలబడుతున్న దృశ్యాలు ప్రతిరోజు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు హుస్నాబాదు, చేరియాల, అటు సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక నియోజకవర్గాల్లో, అటు మెదక్ జిల్లా వచ్చేసరికి చేగుంట, రామాయంపేట, నార్సింగి, తూప్రాను ఈ ప్రాంతాల్లో, అటు నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచేడు ప్రాంతము, నర్సాపూర్ ప్రాంతము, శివంపేట ప్రాంతము ఈ ప్రాంతాల్లో, అటు సంగారెడ్డి, సుల్తాన్పూర్ ప్రాంతము ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి యూరియా కోసం ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది రైతులకు ఇది ఒక నిత్యకృత్యంగా మారిపోయింది. 2 నెలలుగా వాళ్ళు మిగతా పనులన్నీ మానివేసి కేవలం యూరియా కోసం కుటుంబాలతో సహా అక్కడికి వచ్చి క్యూలలో నిలబడడం అనేది వాళ్ళది ఒక నిత్యకృత్యంగా మారిపోయింది. ఒక జీవన మరణ సమస్యగా కూడా వాళ్ళకు మారిపోయింది చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాళ్ళు యూరియా కోసం కుటుంబాలతో సమేతంగా వచ్చి వెయిట్ చేస్తున్నారంటే దాని అర్థం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత అవసరం ఉంది యూరియా, వాళ్ళు ఎంత దాన్ని ఆవేదన చెందుతున్నారన్న విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా 2 నెలలుగా ఇదే తంతు కొనసాగుతూ ఉన్నది. కొన్ని ప్రాంతాల్లోనైతే అర్ధరాత్రి వచ్చి వాళ్ళు అక్కడే పిఏసిఎస్ ల వద్ద నిద్రపోయినటువంటి పరిస్థితి, అక్కడికే సద్దులు తెచ్చుకుని తింటున్నటువంటి పరిస్థితి, క్యూ లైన్ లో చెప్పులు పెట్టి వాళ్ళు నిలబడ్డటువంటి పరిస్థితి, పాస్బుక్లు పెట్టి నిలబడ్డ పరిస్థితి, అట్లాగే క్యూ లైన్లలో రైతులు కొట్టుకునే సంఘటనలు కూడా అనేకం జరుగుతున్న పరిస్థితి, మహిళలు వాళ్ళు ఒకరికొకరు సిగపట్టు పట్టుకుని ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి, కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన అయితే ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగా కొంత స్టాకును పంపించినట్టుగా పంపించడము, కొంతమందికి వాళ్ళు పంపిణీ చేయడము, సగం మందికి మళ్ళీ మిగిలిపోయి వాళ్ళంతా మళ్ళీ నిరాశతో వెరీ తిరిగిపోవడం అనేది సర్వసాధారణ. క్యూ లైన్లలో దాదాపు 1000 నుంచి 1500 మంది రైతులు క్యూ లైన్లలో నిలబడితే అక్కడికి వచ్చినటువంటి స్టాకులు కేవలం 200 మందికి, 300 మందికి మాత్రం ఒక్కొక్క బస్తా చొప్పున పంపిణీ చేసి వాళ్ళు ఆ స్టాకుని లేదు అని చెప్పి పంపించి వేసిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి వీళ్ళంతా కూడా మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ లైన్లలో నిలబడేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అయినా కూడా ఇంకా ఎందుకు ఇంత కొరత ఏర్పడుతుంది అంటే దాదాపు మీరు చెప్తున్నట్టు లెక్క ప్రకారం 1500 మంది వరకు రైతులు ఉంటే అక్కడ 100 బస్తాలు లేకుంటే 200 మంది వరకు బస్తాలు వస్తాయి. ఏంటి అసలు ఇంత కొరత ఎక్కడ నుంచి వస్తుంది? నిజానికైతే మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారులు చెప్తున్న దాని ప్రకారం సుమారు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరపడుతుందని ఒక అంచనా అయితే ఉంది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అధికారులు సరిగ్గా చెప్పకపోయినప్పటికీ 25,000 మెట్రిక్ టన్నుల యూరియా కూడా ఇప్పటి వరకు ఇంకా మన ఉమ్మడి మెదక్ జిల్లాకు సరఫరా కాలేదు. అంటే దాదాపు ఇంకా సగం కొరత ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రానికి కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సరైన సమయంలో వాళ్ళు ఇండెంట్ పంపించకపోవడం వల్ల, ఎంత అవసరం ఉందో తెప్పించుకోకపోవడం వల్ల సుమారు కేవలం 6 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు. తెలంగాణకు అప్పుడున్న గత సంవత్సరం ఉన్న లెక్కల ప్రకారం అయితే సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని మాత్రం ఒక అంచనా ఉంది. ఇప్పటికంటే దాదాపు సగం మెట్రిక్ టన్నుల యూరియాను కూడా వాళ్ళు తెప్పించుకోలేని ఒక దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలో సీరియస్ గా కొరత ఉంది. ఆ కొరత వల్లనే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతున్నది. పోలీసుల సమక్షంలో, సిఆర్పిఎఫ్ జవాన్ల సమక్షంలో ఈ యూరియా పంపిణీ చేయాల్సిన ఒక దుస్థితి వాళ్ళ తెలంగాణలో నెలకొని ఉన్నదంటే అది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగానే చాలా స్పష్టంగా చెప్పవచ్చు. సురేష్, థ్యాంక్ యూ రంగాచారి.